ఖమ్మం జిల్లా వైరా రింగ్ రోడ్ సెంటర్లో రహదారి కుంగిపోవడంతో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయింది. పైప్ లైన్ పగిలి రోడ్లపై నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వైరా మండలంలో పలు గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీరు నిలిచిపోయింది. మిషన్ భగీరథ నిర్వాహకులు సకాలంలో స్పందించి మోటార్లను నిలిపివేసి పైప్ లైన్ మరమ్మతు పనులను అధికారులు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా తుందూరులో కలెక్టర్ నాగరాణి పర్యటించారు. వరి పంటకు డ్రోన్ ద్వారా పురుగుల మందును వెదజల్లేందుకు ఖర్చు వివరాలను డ్రోన్ ఆపరేటర్ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. తుందూరులో రీసర్వే, గ్రౌండ్ ట్రూతింగ్ పనులు అలాగే సరిహద్దుల మ్యాప్లను కలెక్టర్ నాగరాణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీసర్వే ప్రయోజనాలను రైతులకు వివరించి వారి సందేహాలను కలెక్టర్ నాగరాణి నివృత్తి చేశారు. ఫోన్ నెంబర్లు కూడా ఇన్ఫార్మ్ చేయట్లేదండి. వాళ్ళు మీ పొలం కూడా వచ్చి సర్వే చేసుకోమన్నారు అంతే అండి. భీమవరం మండలంలో తుందూరు గ్రామ పంచాయతీ అనేది రీసర్వేకి పైలట్ గా సెలెక్ట్ చేసుకున్న విలేజ్. ఇక్కడ ఎట్లా జరిగింది, ఫామ్ 18 నోటీసెస్, ఫామ్ 19 నోటీసెస్ ఏ విధంగా ఇచ్చారు, ప్రజలకి సమాచారం ఉందా, గ్రౌండ్ ట్రూతింగ్ ఎట్లా జరుగుతుంది అనే ఒక విషయాలన్నీ కూడా గమనించడానికి రావడం జరిగింది. డ్రోన్ పైలట్స్ కూడా ఉన్నారు. స్ప్రేయింగ్, అగ్రికల్చర్, ప్యాడీ అనేది ఇక్కడ ఎక్కువ విస్తృతంగా ఉంది. ప్యాడీలో ఇప్పుడు అగ్గి తెగులు అనేది ఎక్కువగా ఉండడం, పెస్టిసైడ్స్ చేసినప్పుడు మాన్యువల్ స్ప్రేయింగ్ కాకుండా డ్రోన్ స్ప్రేయింగ్ చాలా సమర్థవంతంగా చేయడం ఒక ప్రోగ్రెసివ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆయన సొంతంగా డ్రోన్ ని అసెంబ్లీ చేసి ఆయన గత 2 సంవత్సరాలుగా వర్క్ చేస్తుండడం, ఆయనతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. దాని యొక్క లాభాలు రైతులకి ఎంత కాస్ట్ కటింగ్ అవుతుంది, ఎంత బెనిఫిట్, కాస్ట్ వైజ్ ఎంత బెనిఫిట్ అవుతుంది అనే విషయాలు కూడా రైతులతో చర్చించడం జరిగింది. దాన్ని ఇంకా విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా డ్రోన్స్ ఉపయోగించి వ్యవసాయంలో అభివృద్ధిగా ముందుకు వెళ్ళడానికి ఎలాగా చేయాలనేది కూడా చేయడం జరిగింది.